ఇంగ్రీడియంట్ మనం క్యారెట్ వేసినప్పుడు ఇలా మనం తురుముకున్న దాంట్లో కూడా టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే ముక్కలు కట్ చేసినప్పుడు ఒక రకంగా వస్తుంది, మనం దాన్ని పేస్ట్ చేసి వేసుకున్నప్పుడు ఒక రకంగా వస్తుంది, ఇలా మనం తురుముకుని వేసుకున్నప్పుడు ఒక రకంగా వస్తుందని అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు నేను తీసుకుని పెట్టుకున్న అన్ని క్యారెట్లు కూడా ఇలా వరుసగా ఇలా చెక్కు తీసుకుని ఇలా నేను గ్రేట్ చేసుకుని పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మాత్రం ఇలా మనం గ్రేట్ చేసుకుంటూ అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. మీలో ఎంతమంది క్యారెట్ హల్వా తెలుసు అన్నది కూడా నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. ఎంతమందికి ఈ రెసిపీ ఇంకో విధంగా అంటే డిఫరెంట్ స్టైల్లో ఎవరికి తెలుసు అన్నది కూడా నాకు డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి. ఇదిగోండి ఇప్పుడు ఇలా అయితే మొత్తం ఇలా తీసేసుకున్నాను కదా నేను తీసుకున్న క్యారెట్లు అంతాను. ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకుని దీన్ని ఎలా ఫ్రై చేసుకుని దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందైతే ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి, కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ నేతిలోనే మనం వేపుకోవాలండి, మనకి క్యారెట్ అది వేపుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఎండు ద్రాక్ష